శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం. తేదీ 27/2/2024 మంగళవారం. తిథి తదియ. రాత్రి 1:50 వరకు. నక్షత్రం హస్త. వర్జ్యం మధ్యాహ్నం 1:58 నుండి 3:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుండి 9:45 వరకు. తదుపరి దుర్ముహూర్తం రాత్రి 11:03 నుండి 11:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:51 వరకు. మేషరాశి. శ్రమపడ్డ ఆశించిన ఫలితం కష్టమే. గృహ నిర్మాణ ఆలోచనలో తొందరపాటు వద్దు. పనులలో ఏర్పడిన ఆటంకాలు కొంతవరకు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన కార్యక్రమాలలో సన్నిహితుల సహాయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. శివాలయంలో శనగలు ఇవ్వండి. వృషభరాశి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. స్నేహితులకు ఆర్థిక సహాయం అందిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును. వస్త్రదానం చేయండి. మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందును. పెద్దల పేరు మీద స్వయంపాకం ఇవ్వండి. కర్కాటక రాశి. బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. భూ వివాదాలు తీరి ఊరట చెందుతారు. రాజకీయ నాయకులకు సన్మానాలు. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. పెద్దల పేరు మీద స్వయంపాకం ఇవ్వండి. సింహరాశి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. గృహ ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని అతిథులు నుంచి కీలక సమాచారం అందుతుంది. వస్త్రదానం చేయండి. కన్యారాశి. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. శివాలయాల్లో శనగలు ఇవ్వండి. తులారాశి. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట ఒత్తిడులు పెరిగినా అధిగమిస్తారు. అనుకోని అతిథులు కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో స్థానచలనం. నూతన పెట్టుబడులకు తగిన సమయం. పెద్దల పేరు మీద స్వయంపాకం ఇవ్వండి. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం పొందుతారు. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయాల్లో ఉన్నవారికి చిక్కులు తప్పవు. వస్త్రదానం చెయ్యండి. ధనస్సు రాశి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతతను పొందుతారు. సోదరుల నుండి ధనవస్తు లాభాలు పొందుతారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. శివాలయాల్లో శనగలు ఇవ్వండి. మకర రాశి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది. వస్త్రదానం చేయండి. కుంభరాశి. పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి అనుకూలంగా ఉండును. పెద్దల పేరు మీద స్వయంపాకం ఇవ్వండి. మీనరాశి. నూతన వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన కాలం. నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెద్దల పేరు మీద స్వయంపాకం ఇవ్వండి.
కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి, శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం.